అలా ఒక పూట ఉండకపోయేసరికి చాలా ఒక్కతనే ఫీల్ అవుతున్నాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 4 o'clock అండ్ స్నానం చేసేసి పూజ దగ్గర కూర్చున్నాను. ఇప్పుడు పూజ చేయడానికి సో తొందరగా లేచిపోయాను 3:30కేను. తెలివి వచ్చింది ఎందుకు సో కాబట్టి పూజ చేసేసుకుని అప్పుడు హనీ వాటర్ గట్రా అవన్నీ తాగుతాను. ముందు పువ్వులు అవన్నీ ఏరుకొని గంధం పెట్టేసి తర్వాత పూజ చేసేస్తాను. నాకు ఇంకా వర్క్ చేస్తున్నా స్టిల్, ఇంకా తనకి వర్క్ అవ్వలేదు. ఈ లోపల నేను నా పూజలు గట్రా చేసుకుని నా పనులు స్టార్ట్ చేసుకుంటాను. వంట అవన్నీ కాసేపు పోయాక చేస్తాను. తలాజోనే వంట కుక్కర్లో అవన్నీ స్వీమ్ అనిపించానంటే ఎవరేమైనా అనుకుంటారు. కాసేపు పోయాక వంట స్టార్ట్ చేస్తాను. వంట పూజ చేసి హనీ వాటర్ తాక్కుని కాసేపు కూర్చుంటాను నేను. అయిపోయింది నా పూజ కంప్లీటెడ్. అండ్ కొంచెం హనీ వాటర్ మనం తాగేస్తాను. అమ్మ నా కాళ్ళు నొప్పి వచ్చింది. అరగంట సేపు పైన కూర్చుని పోయాను కదా, మోకాలు నొప్పి పట్టేసి నొప్పి వచ్చేస్తుంది. అమ్మ బాగా పెయిన్గా ఉంది. కొంచెం వాటర్ తాగేస్తా. మన ఆల్రెడీ స్నానం చేసి వచ్చేసింది. ఇప్పుడు పడుకుంది, కప్పేసుకొని చలేస్తుందని. 7:10 అయింది. అండ్ నేను చాయ్ తాగేసాను. సో పెట్టేస్తున్నాను ఇది. అండ్ మన కోసం నట్స్, బాదం పప్పు, జీడిపప్పు అండ్ పిస్తా. సో మన తింటుంది కూర్చొని లోపల దానికోసం టిఫిన్ స్నాక్స్ ఇవన్నీ తయారు చేస్తాను. స్నాక్స్ మురి మిక్చర్ అనుకుంటున్నాను ఇస్తాను అది. సో చూద్దాం వాళ్ళు ఆలోచించుకుంటున్నాను. నట్స్ 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 బాదం ఖాయిగా బాదం ఖా లగి అన్నాతే. సో దాని బాటిల్ అవన్నీ ప్యాక్ చేసేయాలి కూడా. మళ్ళీ ఇక్కడ ముడి మిక్చర్ ప్యాక్ చేస్తాను. ఇప్పుడు పని చేస్తాను. నా కోసం కూడా తీసిన తర్వాత తింటాను. ఇప్పుడు అట్లా తర్వాత తింటానని నేను ఇప్పుడు రెడీ చేస్తాను. జస్ట్ జుట్టు దూగుతున్నాను. ఇప్పుడు అవుతుంది 7:50. సో తినిపించాను టిఫిన్ కూడా. చపాతీ చేశాను కదా, చపాతీకి ఆలు కుర్మా అది తినిపించాను మాన్యాకి. అండ్ ఇప్పుడు జుట్టు దువ్వేస్తే జుత్తు కూడా నేను నైట్ జుత్తు కూడా అసలు మర్చిపోయాను. అయితే నైట్ నాకు కంపల్సరీ జుత్తు దువ్వే పడుకోబెడతాను. నేను నైట్ మర్చిపోయాను. దాంతో ఏదో చిక్కులు ఎక్కువ పడిపోయి అవ అవుతుంది. ఇప్పుడు మనీ అవుతుంది. మనకి జలుబు చేసిన చుట్టూ ఎలా తమ్ముతుందో వచ్చం చేస్తూనే ఉంది అలాగను. సో దానికి మనకి వైజాగ్ టు హైదరాబాద్ టు వైజాగ్ అవుతున్నాను కదా. సో దానివల్ల దానికి జలుబు అవన్నీ వదలట్లేదు. సో ఇప్పుడు దాన్ని జుత్తు దువ్వేస్తున్నాను. ఒక మళ్ళీ తుమ్ముతుంది. చూడండి నన్ను అంటుంది, నేను తుమ్ముతున్నాను తెలిసి ఎందుకు వీడియో షూట్ చేస్తున్నావు, నేను తుమ్ముతున్నా అందరిని చెప్తావా ఏంటి అని అంటుంది. దొంగ పిల్ల. మాన్యం చూడండి ఎలా చేస్తుంది. అప్పుడు పిచ్చి మూతులు ఎలా చూస్తున్నావు. పిగ్ మూతి అంటే పిగ్ అంటే ఏంటి అంటే దానికి తెలుగు మర్చిపోయాను నేను. పిగ్ మూతి చేస్తుంది ఇక్కడ. రకరకాల మూతులు చేసుకొని మా వ్యూవర్స్ అందరికీ చూపిస్తుంది దాని మొహం ఎంత చక్కగా ఉన్న మొహాన్ని ఎంత చక్కగా పాటు చేసుకోవచ్చు నేను అని. సో మీరు దాని పిచ్చి మొహం చూసుకొని ఎంజాయ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ దీని పిచ్చి మొహం కోసం లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ షేర్ అన్నీ చేసుకోండి పిచ్చి మొహం కోసం అని. చూడండి చక్కగా మొహాలు చేసుకుంటుంది. చూడండి పిచ్చి వేషాలు చేసుకుంటుంది. సో అసలు ఆలోచించుకోండి, ఇంట్లో ఉంటే నేను ఎలా పిచ్చకపోతున్నా, నేను ఎలా పని చేసుకుంటున్నానని. ఇలాగా పిచ్చి వేషాలని చేసుకుంటుంది. నేను దీన్ని చూడకుండా నేను పాటలు వింటున్నాను, పాటలు పాడుకుంటున్నాను అందుకోసం. ఎందుకంటే నాకు చూసి నేను విసుగుపోయి నాకు అలవాటు అయిపోయింది. మీరే చూసుకోండి, మీరే ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు స్కూల్కి బయలుదేరుతుంది. సో రెడీ అయిపోయింది. జీన్స్ టీషర్ట్ ఇంకా షూ వేసుకున్నాను, వేయించాను. అండ్ యాజువల్గా నాగి దింపడానికి వెళ్తారు. నేను ఇప్పుడు దానికి కొంచెం సాయిబాబా విభూతి పెడుతున్నాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ విభూతి పెట్టి వెళ్తాను. సో ఇప్పుడు రెడీ అయిపోయి బ్యాగ్ తీసుకొని బయలుదేరిపోతారు. ఇద్దరు నాకు ఇప్పుడు బయలుదేరుతున్నారు. మనీ తీసుకుని బ్యాగ్ తీసుకొని ఇప్పుడు అండ్ దింపేసి అలా చాయ్ తాగి వస్తారు. జనరల్గా అలాగే చేస్తారు, చాయ్ తాగి అవన్నీ వస్తారు. అక్కడ వాటర్ మాది కారిపోతుందని నాగి పరిగెట్టారు. సో ఇంకొక అతను బంద్ చేస్తారు అప్పటికిను. సో ఇప్పుడు బయలుదేరిపోతారు ఇద్దరు మా బ్యాగులు అవన్నీ పట్టుకొని. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా పనులు స్టార్ట్ అవుతాను నేను.
నేను తుడవడాలు, క్లీనింగ్లు, అన్ని సర్దడాలు అవన్నీ చేసుకుంటాను. పొద్దున్న మనీ అని ఇసిరేసి పోతూనే ఉంటుంది. సో నాకు వచ్చేటప్పుడు ఆ బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేస్తాను. అండ్ వాషింగ్ మెషిన్ ఆన్ చేయలేదు, చేస్తాను, చూసుకుంటాను. సో వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంతే, నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను అండ్ నా పని స్టార్ట్ చేస్తాను. మనీ వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు నేను నా పని చేసుకుంటాను. ఆబ్వియస్లీ ఇల్లు తుడిచేస్తాను. దేవుడు గారి కిచెన్ అవన్నీ అయిపోయింది. ఈ రూమ్ ఇంకా నాగి పడుకుంటా, బెడ్రూమ్ ఈ రెండు ఉంది. ఈ రెండు ఇప్పుడు తుడిచేస్తాను నాగి వచ్చేటప్పుడు. మళ్ళీ తను పడుకుంటే ఎలాగో తను బయటికి వెళ్ళాలి 11:30కి. సో టైం ఉంది, ఇంకో కాస్త పడుకుంటా తను. లోపల నేను నాకు వంట చేసేస్తే నాగి మనీ క్యారేజ్ ఇచ్చి అప్పుడు వెళ్తారు తన పని మీద. పికప్ మళ్ళీ నేనే వెళ్ళాలి పికప్కి ఈ రోజు, ఎందుకంటే తను బయట ఉంటారు పని మీద. సో పికప్కి నేనే ఈ రోజు వెళ్ళాలి. ఆ రూమ్స్ అన్ని తుడవడం అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఈ రూమ్ ఒకటే బాకీ ఉంది. సో ఈ రూమ్ కూడా తుడిచేస్తాను ఫాస్ట్గాను. అండ్ దెన్ వాషింగ్ మెషిన్ ఏమైనా వేయాలని చూసుకుంటే అన్ని బట్టలు ఉన్నాయి ఏంటో అని. మిగతా అన్ని కిచెన్ రూమ్లు అన్నీ అయిపోయాయి. సో జస్ట్ ఈ యొక్క లివింగ్ రూమ్ ఒకటే బాకీ ఉంది. క్లీన్ చేసేసి ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ తడి కూడా అవన్నీ రేపటికి పెడతాను, ఇవాళ ఏం పెట్టను. ఇప్పుడు 11 రైస్ స్టార్ట్ చేస్తాను నేను ప్రాసెస్. కొంచెం నూనె వేసి అందులో ఆవాలు వేసి ఆవాలు చిరపట్లు ఆడిన తర్వాత ఇక్కడ నేను మిరపకాయలు 2 వేసాను. ఎక్కువ మిరపకాయలు వాడట్లేదు, మన కారం ఉంటుందని. అవి 2 వేసేస్తాను. అండ్ దెన్ ఇక్కడ నేను ముందు నుంచి నానబెట్టి ఉంచిన శనగపప్పు ఉంది కదా, అది ఫ్రై చేస్తాను కూడా. ముందు కొంచెం బాదాం ఉంది కదా మనకి పల్లీలు, అది ఫ్రై చేస్తాను. అండ్ ఆల్రెడీ అల్లం కూడా దంచి ఉంచాను, అల్లం కూడా లాస్ట్ లో వేస్తాను. నేను పోపులని ఫ్రై చేస్తాను. స్టవ్ బంద్ చేస్తాను. ఇప్పుడు కొంచెం చల్లారిన పసుపు వేస్తాను, అదర్వైజ్ పసుపు అంతా కొంచెం చేదుగా అయిపోతుంది. చల్లారిన తర్వాత పసుపు అండ్ కొంచెం చల్లారిన తర్వాత పసుపు అండ్ ఇక్కడ దంచి ఉంచిన అల్లం వేస్తాను. మీ దగ్గర పచ్చిమిరపకాయ ఉంటే మీరు అది వేసుకోవచ్చు. మీరు దగ్గర లేదు పచ్చిమిరపకాయ, ఇంకా కరివేపాకు లేదు, నా దగ్గర వేసుకోలేదు. అండ్ వేసినా మాని ఏరుకుంటుంది కాబట్టి నేను చాలా తక్కువ వేస్తాను అది. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిగతా వేసేసి అన్నంలో కలిపేస్తాను నేను పూర్తిగా. అన్ని మిక్స్ చేస్తాను. ఇప్పుడు పసుపు, అల్లం, కొంచెం ఉప్పు అండ్ ఇప్పుడు దీన్ని ఈ అన్నంలో పూర్తిగా వేసేస్తాను. ఇందులోనే మిక్స్ చేసేస్తాను ఈ కుక్కర్లోనే. ఇప్పుడు నేను పులిహోరకి మిక్స్ చేస్తాను పూర్తిగా పేస్ట్ని అన్నంలోనే. సో మా లెమన్ రైస్ రెడీ అయిపోయింది. నిమ్మకాయ అవన్నీ కొనేసి రెడీ అయిపోయింది నాది. వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని మనీ ప్యాషన్. విష్ణు వేసిన చాలా బాగున్నాను. నేను ఇప్పుడు బాగున్నాను అని ఇప్పుడు అవుతుంది 11:20 అని కొంచెం టీ పట్టుకొని నేను తాగుతున్నాను. మన కూడా క్యాష్ ప్యాక్ చేస్తాను. నాగి స్నానం చేస్తున్నారు. తను స్నానం చేసి వచ్చిన తర్వాత తను తీసుకుని ఏకంగా డైరెక్ట్ వెళ్ళిపోతారు. అలా ఇచ్చేసి తన పని మీద వెళ్తారు బయటికి. ల్యాప్టాప్ ఏదో పని ఉందంట, దానికోసం వెళ్తారు. నాగి ఇంకా తన ఫ్రెండ్ వెళ్ళిపోయారు. తన ఫ్రెండ్ ఇంటికి కూడా వచ్చారు. సో స్నానం చేస్తున్నాను నాగి అప్పుడు వచ్చారు. ఇద్దరు ఇప్పుడు కలిసి ముందు క్యారేజ్ ఇచ్చేస్తారు మాన్యాకిను అండ్ వెళ్ళిపోతారు పని మీద. నా పని స్టార్ట్ చేశాను. వాషింగ్ మెషిన్ పెట్టాను ఇప్పుడు. సో నార్మల్ జనరల్ పెట్టాను. ఒక 42 మినిట్స్లోనే నా వాషింగ్ మెషిన్ కూడా అయిపోతుంది. అండ్ దెన్ నేను మిగతా పని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మోడ్ ఇంకా టైం అవన్నీ సెట్ చేస్తున్నాను మెషిన్కి. సో మామూలుగా ఇది జెంటల్ మోడ్లో పెడుతున్నాను, బికాజ్ అన్నీ మంచి డ్రెస్లు అవన్నీ కాబట్టి నేను పెట్టేసి ఒక 41 మినిట్స్ కోసం స్టార్ట్ అయిపోతుంది. వదిలేసాను. లైట్ గట్ట అవన్నీ బంద్ చేసేసుకొని నేను ఇప్పుడు నాకెంత పని మిగతా పని చేసుకుంటాను. ఇప్పుడు 2:15 అవుతుంది అండ్ నేను పడుకున్నాను. ఇక్కడ నాగి లేరు, బయటికి వెళ్ళారు. సో పని మీద. అండ్ నాకేం తినాలనిపించట్లేదు, ఎందుకంటే ఒకటిని ఏం తింటాను. ఇప్పుడు దాకా ఇవాళ దాకా ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం పూట నాగి ఉండేవారు అండ్ రాత్రి ఏమో మాన్య నా తోడు. నాగి ఆఫీస్కి ఇంత ముందు వెళ్ళిపోయేవారు కదా, అప్పుడు మాన్య నా తోడుగా ఉండేది డిన్నర్ కోసం. లంచ్కి తను అండ్ డిన్నర్కి మాన్య. సో ఇవాళేమో నాకు ఒకరినే ఉన్నాను. నేను ఒకరిని తినబుద్ధి కాలేదు. సో లెమన్ రైస్ చేశాను కానీ పెద్దగా అనిపించలేదు తినడానికి. సో గిన్నెలు గట్ట తోమేసి ఏం పని చేయడానికి కూడా ఇష్టం లేదు, ఎందుకంటే ఏదో ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరినే ఉన్నాను అనిపిస్తుంది నాకు. పూర్తిగా అనిపించడం కాదు, ఒక్కరినే ఉన్నాను యాక్చువల్లీగాను. సో చాలా ఏదో డిస్టర్బ్గా ఉన్నాను. అసలు మనసు అస్సలు బాగాలేదు, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. అలా ఒక పూట ఉండకపోయేసరికి చాలా ఒక్కరినే ఫీల్ అవుతున్నాను. సో అలవాటు అయిపోయింది కదా మార్నింగ్ తను ఉండడం, ఇప్పుడు నైట్కి తను ఉంటున్నారు కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది. నైట్కి ఆఫీస్ వెళ్తే మరి నాకు తప్పదు, కొన్ని రోజులు నాకు అలవాటు పడాలి. ప్రస్తుతానికి మార్నింగ్ ఎలాగో ఎప్పుడు ఉంటారు కదా. లంచ్కి కూడా తను ఇంకా నేను ఇద్దరు కలిసి తింటాము. ఎంత పెసర్ నేను తిన్నా కలిసే తింటాం కదా. అండ్ ఇవాళ తను
బయట తింటా అన్నారు ఫ్రెండ్స్తో పాటు. సో తినాలేదు అది కూడా తెలియదు, బికాస్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టేశారు. నేను ఇక నా పని చేసేసాను, పడుకున్నా, ఇలా దొల్లుతున్నాను. అండ్ ఇప్పుడు 3:30 అయితే బయలుదేరుతాను మా ఆయన పికప్ చేయడానికి. మా ఆయన కూడా పికప్ రాకపోవచ్చు మోస్ట్లీను. సో నేనే వెళ్ళాలి తేడానికి. అండ్ ఏం చేస్తా, పడుకున్నా. ఇప్పుడు నేను ఇంకా మాన్య వచ్చాం స్కూల్ నుంచి, మనం తీసుకుని నేను వచ్చాను ఈరోజు. అని చూడండి మాన్య పప్ప ఉంటే ఇవన్నీ అడగడానికి అవ్వట్లేదు దానికి. ఎందుకంటే పప్ప ఇంకొక రూట్ నుంచి తెస్తారు కాబట్టి దానికి తెలియట్లేదు అక్కడ ఎవరో ఉంటున్నారు లేదని. నేను వెళ్ళాను కదా, మా అమ్మ నాకు ఇది కావాలి, కాటన్ క్యాండీ కావాలి, కాటన్ క్యాండీ నాకు కావాలట. నయ్యా నేను చిల్లర తీసుకుని వెళ్ళాను. జనరల్ గా నా ఫోన్ లో ఓన్లీ 500 నోట్స్ ఉంటాయి, చిల్లర్లు ఉండవు. 20 రూపీస్ ఉండేది, అగో 20 రూపీస్ 2 ప్యాకెట్ తెచ్చింది, ఒకటి 10 రూపీస్ ఒకటి. దొంగ పిల్ల మజాలు పెట్టుకొని పప్ప వెళ్తే తెలియదు. అటు ఇంకొక రూట్ నుంచి వస్తారు, అదేవే కనిపించవు. మా అమ్మ ఇంకొక రూట్ లో తీసుకొని వచ్చింది, అన్ని కనిపించాలి. బుడగలు ఉంటాయి, అందులో బలూన్స్ ఉన్నాయి, అన్ని చాలా ఉన్నాయి కదా అక్కడ వాటి దగ్గర, చాలా రకరకాలు ఉన్నాయి. మన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకుని పోయింది, అది అలిసిపోయింది కాబట్టి ఇలా పడుకుని పోయింది ముసుకేసేసుకొని. మన స్టూడెంట్ మళ్ళీ తినేసింది, పడుకుని పోయింది, మళ్ళీ ఇప్పుడు లేచింది, మళ్ళీ తింటుంది. ఎంతసేపు తినడం పడుకోవడం ఇదే పని కదా మాన్య. హోంవర్క్ రాయి వెళ్ళేసి ఎంతసేపు తింటుంది. నీకు రేపటి నుంచి పప్పాయి వస్తుంది నీకు తీసుకోవడం, నేను రాను. పప్ప వస్తేనే బెటర్ నీకు. అటువే తీసుకొని వచ్చేస్తారు, ఇటువైపు రావడం అవ్వదు. అయిందా? ఆగు. లంచ్ మార్ట్కి వచ్చినప్పుడు షాపింగ్ చూద్దాం. మనకు కొంచెం పెరుగు, పాలు, బియ్యం అవన్నీ కావాల్సి రావడానికి వచ్చాము. ఇప్పుడు బీట్రూట్ తీసుకుంటుంది ఫ్రై చేయడానికి కదా. నాకు మామ मोपे बीटरूट कांजी भी बनेगा, बीटरूट कांजी भी मोपे बनेगा. అక్కడ బీట్రూట్ దాంట్లో చూపిస్తే చిరిగిపోతుంది. బాగుంది, సూపర్. బాలే వైకేసిన బాలేదా లేదు, బాలే. షాపింగ్ అయిపోయింది మాది ఇప్పుడు. అండ్ వెళ్తున్నాం, బియ్యం అవన్నీ చూపిస్తున్నాము, చెకింగ్ చేస్తున్నాం బిల్లు. బియ్యం ఇంకా రేపటి కోసం పాలు అవన్నీ తీసుకున్నాం కూడా. పాలు, పెరుగు, బియ్యం ఇవే ఇంపార్టెంట్. మిష్టిగా తీసుకున్నాను, రేపు తినేది ఉపవాసం కదా, ఏం తినకూడదు. సో దానికోసం అని మిష్టిగా అవన్నీ తింటాను. పాలు అవన్నీ కొంచెం మరిగించేసి తాగుతాను, ఫ్రూట్స్ వేసి అంతే, ఏం కాదు కాబట్టి ఇవే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు కేజీ 5 రూపాయలు తక్కువ అని చెప్పు, హ్యాండిల్ కూడా పెట్టలేదు. నేను అందుకోసం నీకు దావత్ చెప్పాను తీసుకోండి అని, మీరే వద్దన్నా నేనేం చెయ్యాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా కాలు పీకేస్తుంది ఈరోజు బాగాను. ఈ మిష్టి దొయ్యి కొన్నాను, మదర్ డాడీ వాళ్ళది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. సో అవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ లాల్ వాళ్ళది మైసూర్ పాక్ తీసుకున్నాను. ఇది ప్యూర్ ఘీ, బాగుంటుంది. ఒకసారి తమ్ముడు తెప్పించాడు ఎక్కడో నుంచి, చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళది, క్లాసిక్ వాళ్ళదిను, చాలా బాగుంటాయి. సో అండ్ అది కాక పనీర్, దాంతోపాటు కడాయి పనీర్ది మసాలా ఉంది, సో ఇప్పుడు ఫ్రై చేయడం తెచ్చాను. అది కాక మిగతా పాలు అవన్నీ. అండ్ ఒకసారి భేల్ ఫ్రై చేస్తానని భేల్పూరి తెచ్చాను, భేల్పూరి మిక్స్చర్. ఇప్పుడు డామినోస్ పిజ్జా ఆర్డర్ చేసాం మేము నైట్ డిన్నర్ కోసం, ఎందుకంటే ఏం ఓపిక లేదు ఇంకా వండడానికి అని. పిజ్జా తినేస్తాం ఇద్దరు, నేను ఇంకా మాన్య. సో మా పిజ్జాస్ వచ్చాయి ఇప్పుడు. అండ్ ఇప్పుడు 8-10 అవుతుంది. సో ఇప్పుడు ఎలాగో తిన్నాము, కాసేపు అయితే నాకు ఇంకా గిన్నెలు ఉన్నాయి, పూజ సామాన్లు తోముతాను. ఇప్పుడే నేను టీ తాగి కూర్చున్నాను. 8:30 అయితే లేచి అన్ని పనులు, మమ్మీ వాళ్ళతో మాట్లాడుతుండగా అన్ని పనులు చేసుకుంటాను ఇంకా. ఓ మై గాడ్ చాలా ఎందుకో చాలా కాలు సలిపేస్తుంది, తెలియట్లేదు ఎందుకో, బాగా సలిపేస్తుంది కాళ్ళు. ఇక్కడ నాది వెజీ ప్యారడైస్ తెచ్చాను. ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ ఉంది, కార్న్ ఉంది, జలపానోస్ అండ్ రెడ్ పాప్రికాది. అండ్ ఇక్కడేమో మాన్యాది ఏంటది పాస్తా పిజ్జా అంట, మొరొక్కన్ పాస్తా పిజ్జా. సో ఇప్పుడు ఇద్దరు కలిసి తింటాము అండ్ ఎంజాయ్ చేసుకుంటాం మా పిజ్జా టీవీ చూస్తుండగా, మా డామినోస్ పిజ్జా ఈవినింగ్ కి. యమ్మీ పిజ్జా తింటున్నాం ఇద్దరు అని. ఇంకా నేను బాగుంది.
ఇప్పుడు నేను నూనె రాశాను ఈ రోజు, ఎందుకంటే రేపు ఎలాగో తలస్నానం చేయాలిగా జన్మాష్టమి అని. సో వాళ్ళు నూనె రాశాను. ఆల్మోస్ట్ చాలా రోజులు ఇప్పుడు నూనె రాయలేదు. మా అన్నయ్య కూడా సేమ్ చాలా రోజులు నూనె రాలేదు, కానీ ఇవాళ రాసినానికి వేస్ట్. రేపు స్కూల్ ఉంది కదా, మార్నింగ్ తలస్నానం చేస్తే జుట్టు ఆరదు. చిన్న జుట్టు అంటే ఆరిపోతుంది, కానీ పెద్ద జుట్టు కదా ఆరదు. సో వేస్ట్ అని ఇంకా వేయించలేదు. ఇక మా అన్నయ్య చూపిస్తాను ఏం చేసుకుంటున్నాను. ఒకసారి నీళ్ళు లేదు సరే ఇవ్వండి ఏం చేసుకుందాం. ఇవి ఒక నైటీ, అని నైటీ కూడా మేడం గారు రివర్స్ గా వేసుకున్నారు. ఏది బ్యాక్ టర్న్స్ ఒకసారి బ్యాక్ టర్న్స్ చూడండి చూడగలుగుతారు బటన్స్ ఎక్కడ ఉందో. అలా బటన్స్ ఉంది, రివర్స్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోండి. సెకండ్, నేను ఒక నైటీ ఇలా చింపాను. ఇప్పుడు ఒక నైటీ చింపాను, చింపితే ఇది క్రాప్ టాప్ అంట. మాన్యాకి అది క్రాప్ టాప్ అయిపోయింది. నువ్వే అన్నావు, నేనన్నా నా క్రాప్ టాప్ అని. మరి నాది నాకు లూజ్ అవ్వకపోతే ఏమవుతుంది? నాకు క్రాప్ టాప్ దొరికింది అని చెప్తుంది. ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఏట క్రాప్ టాప్ అది పిచ్చిదానిలాగా వేసుకుని పడుకుంటావు. అది కర్మరా బాబు, చచ్చిపోతాం వద్దు చూడలేక నీకు. ఒకటేమో ఫస్ట్ పెడకట్లు బట్టం వేస్తుంది, తీసి వేయి అంటే అవి చూస్తే రాత్రి నాకు వస్తుంది అంటుంది. మరి దాని మీద నేను నైటీ కట్ చేస్తే ఆ నైటీ ఎందుకంటే జుట్టు ఆరిపెట్టడానికి కట్ చేశాను. బేసికలీ జుట్టు మార్నింగ్ షాంపూ చేస్తాను కదా, టవల్ ఒకటే ఉంది. ఆ టవల్ కోసం చాలా పలుచుగా ఉంది, జుట్టు వెంటనే తడి అయిపోతుంది. దానివల్ల నేను ఆ నైట్ కొంచెం దలసగా కట్ చేశాను బనియన్ క్లాత్ ని. నేను జుట్టు దాంతో పాటు ఆరిపెట్టొచ్చు అని. అండ్ మేడం గారు అది పట్టుకొని ఇప్పుడు క్రాప్ టాప్ వేస్తుంది. క్రాప్ టాప్ అది పిచ్చిదానా. ఇప్పుడు మాకు పిజ్జా అయిపోయింది, ఇంకా 2 పిజ్జా మిగిలిపోయింది. మా ఆయన తినేస్తుంది 2. ఓయించకండి వెజ్ లేదు, కార్నే ఉంది కదా. వెజ్ చేసాము, కార్నే వదిలేసాను. చీచి అంటావా? ఆగి నీకు ఇస్తాను పిజ్జా. నీకు ఇంకేం పిజ్జా ఇవ్వను. ఇప్పుడు 10:30 అవుతుంది, మేము పడుకోవడానికి వెళ్ళిపోతాను. ఇక్కడ మళ్ళీ మార్నింగ్ లేస్తే పనులు స్టార్ట్. రేపు పూజ ఉంది నాకు, సాయంత్రం పూజ, మార్నింగ్ కాదు. సో కాబట్టి సాయంత్రం మార్నింగ్ అంతా అడుగు డబ్బులు పెట్టేసి క్లీన్ చేస్తే సాయంత్రానికి 7 o'clock అలా పూజ స్టార్ట్ చేస్తాను. బాగా అలసిపోయాను ఈ రోజు కూడా, బాగా టైర్డ్ అనిపిస్తుంది నాకు ఎందుకో. సో పడుకుని పోతాను. ఇప్పుడు సెనియర్స్ వీడియోస్ నేను ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా వచ్చింది చెప్పడం మర్చిపోకండి. కమెంట్స్ వచ్చి నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ వీడియో షేర్ కూడా వచ్చింది ఛానల్. కొత్త వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. రోజు వీడియోస్ చూడగలుగుతారు అండ్ న్యూస్ చేయగలుగుతారు. మళ్ళీ కలిగి గురించి పక్కన ఒక స్టేజ్ వచ్చేసి అలాగే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, లవ్ యూ, సీ యూ, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్.